రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు హనుమాన్ మాలధారులు మొక్కులు చెల్లించుకునేందుకు ఆలయాలకు పోటెత్తారు. ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణంతో మార్మోగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని ఆంజనేయ స్వామి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. స్వామివారికి పంచామృత అభిషేకం, రసాభిషేకం, సుగంధ ద్రవ్య అభిషేకం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు 108 కలశాలను నెత్తిపై ఎత్తుకొని ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి స్వామివారిని అభిషేకించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భారీగా కదిలివచ్చిన హనుమాన్ దీక్షపరులతో ఆలయ ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నది ఒడ్డున ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని భక్తులు పారవస్యంతో మునిగి తేలుతున్నారు. కరీంనగర్లో హనుమాన్ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మంకమ్మతోట ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయంతిని పురస్కరించుకుని ఆలయాన్ని బంతిపూలతో అందంగా అలంకరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని హనుమాన్ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు. వచనం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఈ సందర్భంగా వేడుకుంటూ తప్పకుండా లోక కళ్యాణం కొరకు హనుమంతుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. అనేక కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండే విధంగా భగవంతుడు ఆశీర్వచనం చేయాలని ప్రార్థిస్తూ ఈ రోజు అందరూ కూడా శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తిల్లం రామనామ వరానని భగవంతుడి ఆశీర్వచనం ఈ సందర్భంగా కోరుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తా ఉన్నాం. సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. హనుమాన్ దీక్ష చేసిన భక్తులు దీక్షను విరమించారు. హనుమాన్ జయంతి పురస్కరించుకుని హనుమకొండలోని హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హనుమాన్ మాలదారులు పట్టణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మాల విరమణ కోసం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి బయలుదేరారు.